నమస్తే, వెల్కమ్ టు అవర్ వాయిస్. నేను జర్నలిస్ట్ నవత. 1860 ఏప్రిల్ 9 దారుణానికి సజీవ సాక్ష్యం 1000 ఊరల మర్రి. దీని గురించి ప్రతి ఒక్కరికి తెలుసు. 1860 ఏప్రిల్ 9న రామ్జీగూడుతో పాటు ఆయన అనుచరుల 1000 మందితో ఉన్న స్థావరాన్ని పసిగట్టి నిజాం బ్రిటిష్ సైన్యాలు ముక్కుమడిగా మెరుపు దాడులు చేశాయి. ఈ దాడిలో 1000 మంది యోధులు నిర్బంధించి నిర్మల్ దగ్గరలోని ఎల్లపల్లి వద్ద ఉన్న భారీ మర్రి చెట్టుకు బహిరంగంగా ఉరితీశారు. ఇవన్నీ కూడా దారుణానికి సజీవ సాక్ష్యాలైతే ఉద్యమగడ్డ మీద ఉద్యమాన్ని ఎంత అణచాలి అని ప్రయత్నించినా అనగదు. ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసి పడుతుంది. తెలంగాణ బిడ్డలు ఉద్యమ బిడ్డలు అని స్ఫూర్తి రగిల్చిన వాళ్లకు వీళ్ళంతా ఆదర్శం. వాళ్ళ ఆత్మలకు శాంతి చేకూరాలని, వాళ్ళ కుటుంబాలకు ధైర్యం ఇవ్వాలని, ఆ కుటుంబానికి సంబంధించిన ప్రతి ఒక్కరూ కూడా ఆయురారోగ్య ఐశ్వర్యాలతో ఉండాలని మనందరం మనస్ఫూర్తిగా కోరుకుందాం. ఎందుకంటే వారందరి ఆత్మ బలిదానాల మీదే ఈరోజు మనం స్వేచ్ఛావాయువును పీలుస్తున్నాం. కాబట్టి మనస్ఫూర్తిగా ఆర్ వాయిస్ తరపు నుంచి వాళ్ళందరికీ నమస్కారాలు. వాళ్ళ ఆత్మలకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నాం.